నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హింసకు పాల్పడితే జైలు ఊచలు లెక్క పెట్టిస్తా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు నల్లచర్ల మండలం ప్రకాశ్రావుపాళెం గ్రామంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ గోపాలపురం నియోజకవర్గంలో హింసకు విద్వేషాలకు తావులేదని అలా వ్యవహరించేవారని జైలు ఊచలు లెక్క పెట్టిస్తానని హెచ్చరించారు ప్రశాంతంగా ఉన్న గోపాలపురం నియోజకవర్గంలో ఒక పథకం ప్రకారం వైసీపీ నాయకులు అలజడులు సృష్టిస్తున్నారని తమ విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వం అధికారులను సైతం భయపెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలు ప్రజాస్వామ్య వ్యవస్థలకు మచ్చ తెచ్చేలా ఉన్నాయన్నారు వైకాపా పార్టీ 5 ఏళ్ల పాలనలో మారణాయుధాలతో పరిపాలన సాగించారని ఫలితంగా ప్రజలు ఓటును ఆయుధంగా తీసుకుని వారిని 11 సీట్లకే పరిమితం చేశారని చంద్రన్న పరిపాలనలో 18 నెలల కాలంలో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చి శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నామని అన్నారు గత వైసీపీ పాలనలో దళితులపై ఎన్నో అకృత్యాలు దమనకాండలు జరిగాయని కూటమి ప్రభుత్వంలో దళితులకు సమాన అవకాశాలు కల్పిస్తూ వారి అభ్యున్నతికి పాటుపడుతున్నామని ఎమ్మెల్యే వెంకటరాజు అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎన్డీఏ కూటమి పాలన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా తీసుకెళ్తుంది ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు తీసుకొస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ లోకేష్ గారి విశ్వ ప్రయత్నాల యొక్క ఫలితం అటు పెట్టుబడులను ఆకర్షించగలుగుతున్నాం పరిశ్రమలు వస్తున్నాయి ఉద్యోగ కల్పన జరగబోతుంది మొన్న ఈ మధ్యనే 16,000 పైచిలకు డిఎస్సి పోస్టులు తీయగలిగాం అలాగే మొన్ననే కానిస్టేబుల్ పోస్టులు తీయగలిగాం ఇలా ఉద్యోగ కల్పనతో యువతకు మంచి బాటలు వేసి నడుస్తున్న సందర్భంలో మీరు మీ నేర ప్రవృత్తిని ఇంకా వదులుకోలే ఈ రోజుకి అధికారానికి మిమ్మల్ని దూరం చేసిన ప్రజలు మీకు ఇంకా జ్ఞానం రాలే ఇప్పటికీ అదే సంస్కృతి నేర సంస్కృతి విష సంస్కృతి భయభ్రాంతులకు గురి చేయడం రాక్షస పాలన మళ్ళీ గుర్తు చేయడం ఈరోజు మీరు చేసిన పని వల్ల ప్రజలు మిమ్మల్ని ఇంకా అసహించుకుంటున్నారు ఇంకా అదే తీరు ప్రధానంగా మీరు చేసిన కట్అవుట్లు అండి రప్ప రెండోది మ్యాజిక్ ఫిగర్ 88 దాటగానే పొట్టేళ్లను నరికినట్టు నరుకుతామని బహిరంగ ఫ్లెక్సీల్లో మీరు ప్రదర్శనలు చేయడం ఈ రకంగా మీరు జనాన్ని భయభ్రాంతులకు చేస్తూ మీ యొక్క భావజాలాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నారు అందుకే మేము అడుగుతున్నాం మీ పార్టీకి ఏమైనా ఒక సిద్ధాంతం ఉందా ఒక విధి విధానాలు ఉన్నాయా మీ నాయకుడు మీకు ఏం నేర్పాడు ఈ రోజుకి ఈ 18 నెలల కాలంలో మీరు ఎన్ని రకాలుగా మమ్మల్ని రెచ్చగొట్టే పనులు చేస్తున్నా మేము మౌనంగానే ఉంటున్నాం పరిపాలన మీదే దృష్టి ఉంది కక్ష సాధింపులు కానీ వేధింపులు కానీ లేకుండా పరిపాలన మీద మాత్రమే పరిమితం అయ్యాం అయితే ఈ మధ్యకాలంలో చోడవరంలో జరిగిన సంఘటన పోలీసులు వాళ్ళ యొక్క విధిని వాళ్ళు నిర్వర్తించారు ఎందుకంటే అర్ధరాత్రులు వేట కొడవలతో రోడ్ల మీదకి వచ్చి మోగజీవాలని నడి రోడ్డు మీద నరికి ఆ రక్తాన్ని ఆ ఫ్లెక్సీల మీద చల్లుతుంటే ప్రజలు ఎంత భయభ్రాంతులకు గురవుతారు చెప్పండి దీనికా మీకు ఒక పార్టీగా మిమ్మల్ని నాయకత్వంలో మీకు గతంలో అవకాశం ఇచ్చింది ప్రజలు అనుకుంటున్నారు ఇలాంటి రాక్షసులుగా మేము అవకాశాలు ఇచ్చింది గతంలో అంత భయభ్రాంతులకు గురి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోమా వాళ్ళు ఏమీ అనమా ఇది ఏ వ్యవస్థ ప్రజాస్వామ్య వ్యవస్థ అనుకుంటే తాలిబాన్ రాజ్యం అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి నేర ప్రవృత్తి ఉన్న ప్రజలకి అసౌకర్యం కానీ అశాంతిని కానీ కలగజేసే చర్యలు ఏమన్నా శిక్షలు కఠినంగా ఉంటాయి మీరు రప్ప అని కనుక మీరు వేట కొడవలతోనూ ఆయుధాలతోనూ మీరు విధ్వంసం సృష్టిస్తానంటే మాత్రం ఖచ్చితంగా జైలుకి వెళ్తారు అందులో అనుమానం లేదు మీరు అరిసి గీ పెట్టినా మీరు భయపెట్టాలని చూసినా భయపడడానికి ఎవరు సిద్ధంగా లేరు మరొకటి మీరు పదే వాడుతున్న పదం మళ్ళీ మేము అధికారంలోకి వస్తే రారు మీకు అనుమానం అక్కర్లేదు ప్రజలు ఆల్రెడీ మీ రాక్షస పాలన ఎలా ఉంటుందనేది మీ హింసాయుత పాలన ఎలా ఉంటుందనేది ప్రజలు చూశారు మళ్ళీ వస్తే అనే అవకాశమే లేదండి రానివ్వం కూడా ప్రజలు కూడా రానివ్వరు